దేవుని పిల్లలరా, ప్రతివారము ఒక చక్కటి అంశం మనం నేర్చుకుంటాము దేవుడిచ్చిన కృపను బట్టి. ఈ వారం మరొక ఉన్నతమైన సంగతి, ప్రతి భార్య ప్రతి భర్త దేవుడిని ప్రేమించే ప్రతి కుటుంబం జాగ్రత్తగా వినవలసిన మాటలు ఇవి. కుటుంబాలు చక్కగా దేవుడిలో ఎదగడానికి ఎంతో ప్రోత్సాహాన్ని, ఆత్మీయ మేలులను నింపే సంగతులు ఇవి. దేవుని పిల్లలరా, అంశం ముందుగా మీకు పోస్టర్లో పంపించారు, మేలు చేత కీడును జయించిన స్త్రీ అని పెట్టాం. మేలులతో రాబోయే కీడును జయించింది అని పెట్టాం. నిజానికి మాట బైబిల్లో దేవుడు కొత్త నిబంధనలో క్రైస్తవులందరినీ ఉద్దేశించి రాయించిన మాట. భూమి మీద తన పిల్లలు ఏది చేస్తే క్షేమంగా ఉంటారో ఎరిగిన కన్నతండ్రి కొన్నిసార్లు ప్రమాదాలు వస్తాయి, కొన్నిసార్లు అనుకోని కష్టాలు, అనుకోని శోధనలు మనల్ని చుడతాయి. ఆ కష్టాల నుండి, శోధనల నుండి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఎలా మనల్ని మనం కాపాడుకొని మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అన్నది ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ముఖ్యంగా భూమి మీద ఉన్న తన బిడ్డలందరికీ తెలియాలని కోరుకున్నాడు. కానీ వాక్యాన్ని పట్టించుకునేది, వాక్యాన్ని వినేది కొద్దిమందే గనుక ఆ కొద్దిమంది అయినా తన వాక్య ప్రకారం బ్రతకాలని కోరుకున్నాడు కన్న తండ్రి. ఈ పెట్టిన ఈ టైటిల్ ఏదైతే ఉందో, రోమపత్రిక 12వ అధ్యాయంలోని ఒక మంచి మాట, దేవుడు క్రైస్తవులను ఉద్దేశించి రాయించిన మాట. ఒకసారి చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి నీ శత్రువు గనక ఆకలితో ఉంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము అన్నాడు. దప్పిక కలిగి ఉంటే దాహమునకు ఇమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. మేలు చేసి కీడును జయించండి. నిజకనండి, దేవుడి వాక్యం ఎంత బాగుంటుంది అంటే, వింటున్నప్పుడు బాగా వినాలి. దేవుడి వాక్యానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే, వింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. కానీ విన్న వాక్యం మీరు పాటించడానికి వచ్చేసరికి ఎలాగుంటుంది అంటే కష్టంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది సినిమాలు చూస్తారండి. సినిమాలలో ఒక అన్నదమ్ములు ఇద్దరు విడిపోయిన సన్నివేశం ఉందనుకోండి, విడిపోయారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అనుకోండి. యాక్చువల్గా సీన్ చూస్తున్నప్పుడు మనసు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళిద్దరూ కలిస్తే బాగున్ను. అందరి మనసు ఇలాగే ఉంటుంది కదండి. పాపం అన్నదమ్ములు అనవసరంగా విడిపోయారు, కొట్టుకుంటున్నారు, వాళ్ళు కలిస్తే బాగున్ను, వాళ్ళని కలిస్తే బాగున్ను అన్నట్టుగా మనసు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనుకోండి, మనసులోంచి ఏమొస్తుంది? ఆనందం వచ్చింది కదా. ఇది ఎక్కడో జరిగింది కనుక, ఎవరి జీవితంలోనో జరిగింది కనుక కలవాలి కలవాలి కలవాలి, వాళ్ళిద్దరూ కలిస్తే బాగున్ను, మరలా ప్రారంభంలో ఉన్నట్టుగా ఆనందంగా ఉంటే బాగున్ను అనిపించింది. కానీ అదే సీను ఒరిజినల్గా నీ జీవితంలోకి వచ్చేసరికి ఎలాగ ఉంటుంది? మనకే ఎవరికో పట్టలేదు గొడవ. నిజానికి పైన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళిద్దరూ ఎంత బాగుండేవారనండి, కలిస్తే బాగుండండి, వాళ్ళిద్దరూ కలిసి ఆప్యాయతగా అన్యోన్యంగా ఉంటే బాగుండండి అని అనుకుంటారు. కానీ ఎవరో జీవితంలో వాళ్ళు కలిస్తే బాగుండు అని కోరుకునే మనసు, అది తన దాకా వచ్చేసరికి ఒక అడుగు ముందుకేనేవదు. నేనెందుకు కలవాలి, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు మాట్లాడాలి, నేను తప్పు చేయలేదు కదా, తప్పు చేసింది వాళ్ళు కదా, వాళ్ళే రావాలి, వాళ్ళే క్షమాపణ అడగాలి,
నేనెందుకు మాట్లాడతాను, నేనెందుకు కలుస్తాను, ఇలా ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి. ఇది మీకు అర్థమైతే జస్ట్ ఒక ఉదాహరణ చెప్పాను, లోక సంబంధమైనది. వాక్యం విషయంలో కూడా ఈరోజు చాలామంది ఎలాగున్నారు అంటే, వాక్యం వాళ్ళు పాటించట్లేదు, వీళ్ళు పాటించట్లేదు అనేవారే కానీ నిజంగా వాక్యాన్ని నేను పాటిస్తానన్నా, వాక్యం నా జీవితంలో నెరవేరుతుందా? బాగా ఆలోచించారా? వింటున్నప్పుడు బాగుంటుంది వాక్యం, విన్న వాక్యం నా జీవితానికి వచ్చేసరికి ఎలాగుంటుంది? విన్న వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేస్తే నా నుండి వచ్చే ఇన్పుట్ ఏంటి? ఏమిస్తుంది నీ మనసు? నువ్వు వాళ్ళు కలవాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని నువ్వేమైనా కలవడానికి ప్రయత్నిస్తున్నావా? నీ వాళ్ళతో, నీకున్న శత్రువులతో, నీకున్న విభేదాలతో, నీకున్న ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళతో నువ్వు కలవడానికి నువ్వేం ప్రయత్నిస్తున్నావు? దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు అంటే, ఖచ్చితంగా నీకే చెప్తున్నాను, వింటున్న మీకు చెబుతున్న నాకు దేవుడు చెప్తున్నది ఏంటంటే, శత్రువులు కనుకుంటే, సామాన్యంగా క్రైస్తవుడు అనేసరికి శత్రువు ఉండకూడదు. ఎవరో శత్రువులు ఉండకూడదు. ఒకవేళ నిన్నెవరో శత్రువుగా భావిస్తున్నాడు అనుకో, అలా భావిస్తుంటే అతని విషయంలో నువ్వు ఎలాగుండాలో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎలా ఉండాలి అంట, 20 వచనం చదువుతున్నారు. శత్రువు గనక నీకు ఆకలి కొని ఉంటే వాడికి ఏం పెట్టాలంట? అతనికి భోజనం పెట్టే. దప్పికతో ఉన్నాడా? దాహానికి ఇచ్చేయి. అలాగూ చేయటం వలన అతని తల మీద నువ్వు నిప్పులు కుప్పగా, అదేంటండి, శత్రువు నెత్తి మీద కుప్పలుగా పోయడానికి ఏం చేయాలంట? అన్నం పెట్టి దాహానికి ఇవ్వాలంట. మనం ఏం చేస్తాం? దొరికితే వేసేద్దామని చూస్తాం కదా, మనుషుల ఆలోచన. శత్రువుని పాడు చేద్దాం, శత్రువు దొరికితే నాశనం చేద్దాం, శత్రువు దొరికితే వాడిని ఏదో చేద్దామని నువ్వు అనుకుంటావు. నిజంగా నీకు వాడిని నిజంగా నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే, లేదా దేవుడు అక్షరాన నేను దేవుడు కుమారుడుగా నేను దేవుడు చెప్పింది చెయ్యాలి మనసు నీకుంటే, వాడికి ఆహారం పెట్టు, వాడికి దాహానికి. అలా ఇవ్వటం వల్ల నెత్తి మీద పోస్తాను. ఎందుకు నిప్పులు పోస్తాను అన్నవాడు తెలుసా? ఇద్దరి మధ్యలో శత్రుత్వం అనేది దేవుడికి ఇష్టం ఉండదండి. సమాధానంగా తన పిల్లలు భూమి మీద ఉండాలని కోరుకున్నాడు. అందులో మొదటడుగు నువ్వు వేసేసావు. దేవా, నువ్వు చేయమన్నావు, వాడిని క్షమించమన్నావు, ఇదిగో నేను వాడిని క్షమిస్తున్నాను, వాడికి భోజనం పెడుతున్నాను, వాడి దాహానికి ఇస్తున్నానని నువ్వు ముందు వెళ్ళిపోయి దేవుడు బిడ్డగాను వాడిని ప్రేమించావు గనక ఆ ప్రేమను బట్టి వాడు మారాడనుకోండి, వాడు క్షమించబడతాడు. మారలేదనుకోండి, నువ్వు చేసిన క్రియను బట్టి వాడి నెత్తి మీదకి ఏమొస్తుంది? శిక్ష. ఇలాగా కిందకి వెళ్ళేసరికి ఒక మాట చెప్తున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేసి కీడుని ఏం చేయాలంట? జయించాలి. మేలు చేసి కీడుని జయించాలి. మేలు చేసి కీడుని జయించాలి. మేలు చేయాలి. నిజంగానండి, ఈ రోజున్న లోకానికి పాడు చేయటం మీద ఉన్నంత ఇంట్రెస్ట్, పడగొట్టడం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నిలబెట్టడం మీద, బాగు చేయటం మీద ఉంటుందో మీరు చెప్పండి? ఒక వ్యక్తిని దేవుళ్ళో నిలబెట్టడం చాలా కష్టం అండి. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి వాడిని పడగొట్టడం చాలా ఈజీ. సంఘాన్ని నిలబెట్టడం చాలా కష్టం, సంఘాన్ని కూలగొట్టడం చాలా ఈజీ. ఒక వ్యక్తి దేవుడిలో నిలబడి అన్ని లోకంలో ఉన్న సమస్యలు, లోకంలో ఉన్న శోధనలు, లోకంలో ఉన్న కష్టాలన్నీ తట్టుకుంటూ దేవుడి పనిలో నిరంతరం కొనసాగించటం అనేది చాలా కష్టం అండి. నాకు తెలిసేది. సంఘాన్ని నడిపించే నాయకుడు తాను నిలబడుతూ తనకున్న శోధనలు, తనకున్న కష్టాలు, తనకున్న కన్నీళ్ళు తాను వీపు వెనక పెట్టుకుని భరించుకుంటూ మొదట తన మొహాన్ని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా, క్షేమంగా ఉన్నట్టు చూపిస్తూ తన కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరినీ సాధ్యమైనంత మట్టుకు ధైర్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఈరోజు లోకం పరిస్థితి ఎలా ఉందంటే, శనివారం డాడీ గారి ప్రసంగం మీరు విన్నారో లేదో, ఇంకెవడు వాక్యం విననాయన, ఇంకెవడు వాక్యం వినే పరిస్థితి లేదు, ఎవడు మారే పరిస్థితి లేదు, వాక్యాన్ని హృదయంలోకి తీసుకునే పరిస్థితులు లేవు, తీసుకోవట్లేదు ఎవడు. మీరు జాగ్రత్త, మీరు నిలబడండి అని చెప్పగానే నాకు ఎక్కడో
నిజంగానండి, బైబిల్లో చివరగా పరలోకపు తండ్రి దేవుడు కూడా అదే మనసుకు వచ్చేసాడు. ప్రకటన గ్రంథం చివరిలో ఏమంటాడంటే, అన్యాయస్తుడిగానే ఉండని, నీతిమంతుడుగానే ఉండని. అంటే అన్యాయస్తుడికి మారే అవకాశము లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే వాక్యం అనేది హృదయంలోకి దిగకపోవటం, పైపైన వేషధారణ భక్తి, వేషధారణ జీవితాలు. దేవుడు వాక్యం నీకు అర్థమైతే, దేవుడు మాట నీకు అర్థమైతే, దేవుడు బాధ నీకు అర్థమైతే, దేవుడు వాక్యంలో ఏది రాయించాడో, కష్టమైన, కన్నీళ్ళైనా, వేదనలైనా అలా బ్రతకడానికి ప్రయత్నించేవాడు మారుతున్నాడు. వచ్చేవారం పైవారం చెప్తాను. నిన్న స్త్రీల సమాజంలో ఒక మంచి పాట చెప్పాను దావీదు గురించే. పాపం 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 పాపం. ఈరోజు దేవుడికి లోకం అంతా దూరం అయిపోవడానికి గల ప్రధాన కారణం అండి పాపం అండి. ఆ పాపం మనిషిని ఎలా పాడు చేస్తుందో చెప్పాను. పాపం అనేది ఎంతటి భయంకరంగా మనుషులను పట్టిందో చెప్పాను. విచిత్రం ఏంటంటే దేవుడు పాపం వలన నీకు భ్రమ కలుగుతుంది, పాపం వలన కలిగే భ్రమ వలన నువ్వు కఠినపరచబడతావు. దేవుడు మాట అనేది నీ హృదయంలోకి ఇంకెక్కదని రాసేసాడు. దాని వివరణ ఇచ్చాను. మంచి పాఠం అండి. వీలైతే వచ్చే ఆదివారం కానీ పై ఆదివారం కానీ చెప్తానంటే, దేవుడు మాట ఈరోజు మనిషి హృదయంలోకి ఎందుకు ఎక్కటం లేదు? ఎందుకు కఠినపరచబడుతున్నాడు? ఎందుకు మనిషి మారటం లేదు? ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు? ఎందుకు పాపాన్ని విడిచిపెట్టాడు? ఎందుకు తప్పులు విడిచిపెట్టాడు? అంటే కఠినపరచబడ్డాడు. నేను చేసేది రైటే, నేను తప్పు చేసినా పర్వాలేదు, నేను చెబుతూ ఉంటాను అంతే, అవతలోడు మారాలి, ఈ మనస్తత్వానికి వచ్చాడు మనిషి. కానీ ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఒక వ్యక్తి దేవుడి మాటకి ఎంత విలువ ఇవ్వాలో, ఒక వ్యక్తి దేవుడిని ఎరిగిన వ్యక్తి ఎంత గొప్పగా ఉన్నతంగా బ్రతకాలో నిజంగా ఎన్నో వాక్యాలు ఈరోజు మనకి బైబిల్లో కనపడుతున్నా అలాంటి జీవితాలు వేళ్ల మీద దేవుడికి కనపడుతున్నాయి. కానీ బైబిల్లో ఒక స్త్రీ అండి ఈరోజు నిజంగా ఆవిడ జీవితం మనకి నేర్పే పాఠం ఉంటుంది. అసలు ఆవిడ చేసిన కార్యం మనల్ని కదిలిస్తుందండి. నిజంగా హృదయపూర్వకంగా మీరు వాక్యం వింటే మన హృదయాన్ని కదిలిస్తుందండి. ఆవిడ చేసిన కార్యం నిజంగా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, భర్తను కాపాడుకోవడానికి నిజంగా ఆవిడ పడిన కష్టం అంతా ఇంత కాదండి. బైబిల్లో ఒక స్త్రీ కనబడుతుంది. ఏమంటే స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు కుటుంబం చేసి భూమి మీద నిలబెట్టాడు భార్య భర్తలుగా. ఈ భార్య భర్తలుగా ఉన్న భార్యకు భర్తకు దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో. అలా ఇవ్వబడిన ఆజ్ఞలలో స్త్రీ గురించి ఒక మాట రాశాడండి. నిజంగా ప్రతి భార్య ఆ మాట హృదయపూర్వకంగా స్వీకరించాలి. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు చూస్తే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాడు చూడండి. యోగ్యురాలు అన్నాడు చూడండి. యోగ్యురాలు అంట తన పెనిమిటికి ఎలా మారుతుందంట? కిరీటము. అంటే అధికారంగా, హోదాను తెచ్చేదిగా, తన భర్తను నిలబెట్టేదిగా మారుతుందంట. ఎవరు? యోగ్యురాలు అన్నాడు చూడండి. చాలా జాగ్రత్తగా వినండి పాఠం, వాక్యం. కుటుంబం నిలబడాలి అంటే భర్తకు కొన్ని చెప్పాడు, భార్యకు కొన్ని చెప్పాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా సమాజం మారాలి అంటున్నారండి. ముందు మారాల్సింది కుటుంబం. కుటుంబంలో ఉంటున్న భార్య భర్త. ఈ కుటుంబం మారితే పక్క కుటుంబం మారుతుంది, పక్క కుటుంబం మారితే ఆ ఊరు మారుతుంది, ఊరు మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. మార్పు అనేది మన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. దేవుడు మాటలండి జీవితంలోకి వచ్చినప్పుడు, దేవుడు మాటలు మన హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుడు ఏం చెప్పాడో అలాగే నేను జీవిస్తున్నానా లేదానని ప్రతి క్షణం మన ఆత్మను, మన అనుదిన జీవితాన్ని మనం నిదానించి చెక్ చేసుకుంటున్నప్పుడు అండి వాక్య ప్రకారం జీవితం వెళుతుందా లేదా అన్నది అర్థమవుతుంది. ఎప్పుడో పాత నిబంధన కాలంలో పుట్టిందండి ఒక స్త్రీ. నిజంగా కొత్త నిబంధనలోకి వచ్చేసాం. యేసుప్రభు మనకి ఇన్ని మాటలు చెప్పాడు. స్త్రీలు అలాగ ఉండాలి, పురుషులు ఇలా ఉండాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఎన్నో వాక్యాలు విన్న ఇప్పుడు మనం ఎక్కడో కుటుంబాలు అనేవి ఒడిదుడుకులు అవుతూనే ఉంటాయండి. కుటుంబాలు అనేవి కింద మీద పళ్ళు వేస్తూనే ఉంటాయి.
కానీ ఎక్కడో పాత నిబంధనలో పుట్టిందండి ఈవిడ. బైబిల్ చరిత్రలో చాలా సందర్భాలండి, మీరు బైబిల్ బాగా చదవండి, భార్యల పేర్లు ఎక్కువగా చెప్పడండి. కయ్యను భార్య పేరు చెప్పాడా? చెప్పలేదు. లోతు భార్య పేరు చెప్పాడా? చెప్పలేదు. భార్యల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడ్డండి చాలా సందర్భాల్లో. బైబిల్లో దేవుడు భార్యల పేరు కూడా చెప్పడం. కానీ కొంతమంది భార్యలు మాత్రం దేవుడిని ఆకట్టుకున్నారు, కొంతమంది స్త్రీలు మాత్రం దేవుడు మనసుకు నచ్చారండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ జరిగించిన కార్యాలు కూడా బైబిల్లో రాయించి పెట్టాడండి. దావీదు కష్టాలలో ఉన్న కాలం అది. జాగ్రత్తగా వినండి. ఈవిడ ఎంత గొప్ప పని చేసిందో, ఒక మేలుతో తనకు రాబోయే కీడును, లేదంటే తన కుటుంబానికి రాబోయే కీడును ఎంత గొప్పగా జయించిందో ఒక స్త్రీ. ఆవిడ పేరండి అబీగయిలు అని ఉంటుంది బైబిల్లో. బైబిల్ బాగా చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అబీగయిలు ఆవిడ పేరు. ఆవిడ భర్త పేరు నాబాలు. పేర్లు గుర్తుపెట్టుకోండి. పేర్లేంటి? అబీగయిలు ఆ స్త్రీ పేరు. ఏమండి, ఆ రోజు యూదులకి ఏ పేరు పెట్టినా పేరుకు ఒక అర్థం ఉంటుంది. అబీగయిలు అంటే అర్థం ఏంటో తెలుసా? సంతోషాస్పదం అని అర్థం. అబీగయిలు అన్న పేరుకి ఆనందానికి కారకురాలు అన్న అర్థాన్ని వచ్చే పేరండి అది. భర్త పేరు ఏమని చెప్పాను? నాబాలు. వీడి పేరుకి అర్థం ఏంటో తెలుసా? బుద్ధిహీనుడు అని అర్థం. ఆపోజిట్లో మ్యాచ్ అయ్యారు చూడండి వీళ్ళిద్దరు. ఆవిడ పేరులోనే ఏముంది? సంతోషం, ఆనందం. ఇతనెవరు? బుద్ధిహీనుడు, మూర్ఖుడు, గర్వాంధుడు. వీళ్ళిద్దరూ ఒకటయ్యారండి. ఈ కుటుంబం అయింది. ఇతడు బాగా ఆస్తిపరుడు. ఈ కుటుంబానికి ఆస్తి ఉందండి, బాగా డబ్బు ఉంది. చాలా గొర్రెలు, చాలా మేకలు. అబ్బో, ఆ రోజు అవే కదండి ఆస్తులు. చాలా పెద్ద సంపద ఉంది వీళ్ళకి. వీళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగింది. దావీదు అప్పటికి కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు. పాపం కొండల్లో, గుట్టల్లో, కాపురాలు, అడవుల్లో జరిగిస్తున్నాడు. దావీదు జీవితం బాగోలేదు అప్పటికి. కానీ దావీదు దేవుడి వలన అభిషేకించబడి ఆ కష్టాలు పడుతున్నాడు. దేవుని సేవకుడుగా, దైవజనుడిగా కష్టాలు పడుతున్నాడు. ఆ కష్టాలు పడుతున్న కాలంలో ఈ అబీగయిలు, నాబాలు, ఈ కుటుంబం ఏదైతే ఉందో, ఈ కుటుంబానికి దగ్గరలో అడవుల్లో మరి దావీదు కాపురం చేస్తున్నాడు. వీడికున్న గొర్రెలు, మేకలు అడవికి తీసుకెళ్ళినప్పుడు దావీదుతో పాటు ఉన్న తన పని వాళ్ళు చాలా సహాయం చేశారు. ఎందుకంటే అడవులు అనేసరికి గొర్రెలను ఎత్తుకుపోవటం, మేకలను ఎత్తుకుపోవటం, సంపద నాశనం అయిపోవటం, లేదంటే శత్రువులు వచ్చి ఈరోజు బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు ఎలా దొంగతనం చేస్తున్నారో ఆ రోజు మేకల్ని, ఈ గొర్రెల్ని ఎత్తుకుపోయేవారు దొంగలు. అలాంటి ఏ కష్టం రాకుండా దావీదు ఈ కుటుంబానికి రక్షగా నిలబడ్డాడు. అలా నిలబడిన దావీదు ఒక్కానొక రోజు దావీదుకి కాస్త కష్టం వచ్చింది. దావీదు కాస్త తను తెచ్చుకున్న అడవిలో ఉంటున్నాడు కదండి, తిండి పదార్థాలు అయిపోయాయి. వీడి దగ్గరికి పంపించాడు. మనం సహాయం చేసాం కదా నాబాలుకి, ఆ కుటుంబానికి. మనం కష్టపడి పని చేసాం కదా, వాళ్ళకి ఉపకారం చేసాం కదా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, ఆస్తున్న వాళ్ళు కదా, కాస్త ఆహారం ఇమ్మనండి, సాయం ఇమ్మనండి అని దావీదు దగ్గరున్న తన పని వాళ్ళని నాబాలు దగ్గరికి పంపించాడు. జాగ్రత్తగా వినండి. కుటుంబం అనేది ఎంత కమిట్మెంట్తో ఉందో కుటుంబం పట్ల ఈ స్త్రీ, వచ్చిన కష్టం నుండి, వచ్చిన వేదన నుండి నిజంగా కుటుంబాన్ని ఎంత గొప్పగా తప్పించిందో, అలాగే ఎదురుగ్గా ఉన్న దావీదులో, ఎదురుగ్గా ఉన్న దైవజనుల్లో ఎంత గొప్పతనాన్ని ఈ స్త్రీ చూసిందో మీరు ఆశ్చర్యపోతారండి. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. వెళ్ళి 25వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. అందరూ ఒకసారి బైబిల్ చూడండి. 2వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. వీడికి దేవుడిచ్చిన హెడ్లైనే ముందుకు ఏమిచ్చేసాడు? వాడికి ఏముందంట? ఆస్తి. ఆస్తి ఉందంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది చెప్పండి? గర్వం. ఆస్తి ఉందంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే పొగరు. ఆస్తి ఉందంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందో మీకు తెలియదు కదండి, ఎవరిని లెక్క చేయని తత్వం. ఇవి వచ్చేసినాయి వీడికి.
చూడండి తర్వాత ఏం జరిగింది. అతడు భాగ్యవంతుడు, అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. ఏమండి, వేలల్లో ఉన్నాయి ఏకంగా మేకలు గొర్రెలు. రైట్. తర్వాత అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకే పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఇదండి కుటుంబం. ఓకే, జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ స్త్రీ బుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఎవడికి ఏముందని రాసేశాడు దేవుడు? సుబుద్ధి కలిగినది. దేవుడు ఎవరి పట్లైనా ఒక సాక్ష్యం ఇచ్చాడు అంటే అది చిన్న మాట కాదండి, ఊరకనే ఇవ్వడు. ఈమె సుబుద్ధి కలిగినది, సుబుద్ధి కలిగినది, సుబుద్ధి కలిగినది దేవుడు రాయించాడు ఆవిడ గురించి. మంచి బుద్ధి కలిగిన అమ్మాయికి మూర్ఖుడైన భర్త, మంచి బుద్ధి కలిగిన అమ్మాయికి గర్వాంధుడైన భర్త. చూడండి ఎలా ఉందో. ఇలాగా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతేనండి, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను, అతడు కాలేబు సంతతివాడు. ఏమండి, భార్య గురించి సాక్ష్యం ఇచ్చేశాడు, భర్త గురించి సాక్ష్యం ఇచ్చేశాడు దేవుడు. మొదటగానే ఇంట్రడక్షన్ అనమాట ఇది. కుటుంబం గురించి ఇంట్రడక్షన్ ఇది. ఏమిచ్చాడు చెప్పండి? బాగా కుటుంబానికి డబ్బు ఉంది, భార్య మంచిది, భర్త చెడ్డవాడు. ఇంట్రడక్షన్ అయింది ఇప్పుడు కుటుంబం గురించి. ఏమండి, ఇక్కడ మీరు ఒక మాట గమనించారు లేదో, దేనిని బట్టి వాడు దుర్మార్గుడు అని నేను డిసైడ్ చేశానంటే, దేనిని బట్టి అన్నాడు అక్కడ? చర్యలను బట్టి దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? నువ్వు చేసే పనులను బట్టే నువ్వు మంచివాడువో చెడ్డవాడువో తెలుస్తుంది. కానీ మనిషి ఎలా మారిపోయాడంటే ఈరోజు మాటలతో మోసం చేయటం. మాటలేమో ప్రేమగా ఉంటాయి, చర్యలేమో అన్నీ నాశనం చేసే ఉంటాయి. చాలా దారుణం అండి. అసలు మనుషులను చూస్తుంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేసి, దేవా ఏలే గారు చేశారు చూసారా ప్రార్థన, నా వల్ల కాదు నాయన, ఇంక నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నా ప్రాణం తీసేయండి అన్నట్టు చూశారు. అలాగ వస్తుందండి ఒక్కొక్కసారి విసుపు. ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారండి, పక్కన చేసేవన్నీ చేస్తూ ఉంటారు. విరోధంగా, పడగొట్టే విధంగా, బాధ పెట్టే విధంగా, మనుషులను దూరం చేసే విధంగా వెనకాల మాట్లాడుతూ ఉంటారు, ముందు మాత్రం ప్రేమగా. అందుకే దేవుడు నీ మాటలను బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, నీ మాటలను బట్టి నువ్వు మంచివాడు అని డిసైడ్ చేసేవాడు కాదు. దేనిని బట్టి అంట? చర్యలు నీ పనులను బట్టి డిసైడ్ అయిపోద్ది, మంచోడివా చెడ్డోడివా. ఇక్కడ చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడిగా నాకు కనబడ్డాడు. అయిపోయింది. ఇది కుటుంబం ఇంట్రడక్షన్. ఇప్పుడు దావీదు ఆ బొచ్చు కత్తిరించే పనిలో ఉన్నాడని వీడు తెలిసింది. తన పని వాళ్ళని, కొద్దిమందిని, దావీదు పని వాళ్ళను పంపించాడు నాబాలు దగ్గరికి. కొంచెం ఆహారం అయిపోయింది, మేము ఒకప్పుడు నీకు సాయం చేశాం కదా, ఒకప్పుడు నువ్వు గొర్రెలు మేపడానికి వచ్చినప్పుడు నా పని వాళ్ళు నీకు ఉపకారం చేశారు కదా, ఆ ఉపకారాన్ని బట్టి కాస్త నాకు, మా పరిస్థితి బాగోలేదు, అరణ్యంలో ఉన్నాం, తినడానికి తిండి లేదు, కాస్త ఏమన్నా సాయం చేయి నాబాలు అని పంపించాడు. ఏమండి, ఎంతటి దుర్మార్గుడైనా అవతల ఉన్నవాడు ఆకలితో ఉన్నాడు అనడానికి అన్న వెంటనే హృదయం అనేది ఏమవుతుంది? స్పందిస్తుంది. పోనీ అక్కడ దావీదు ఊరకనే అడగట్లేదు వీడిని, నీకు సాయం చేశాంగా, నీకు ఉపకారం చేశాంగా, ఆ ఉపకారాన్ని పెట్టి చిన్న సాయం చెయ్యి అని దావీదు అడిగాడు. అస్సలండి వీడు ఎంతటి దుర్మార్గంగా మాట్లాడాడు అంటే, పోనీ సాయం చేయమని దావీదు పలికినప్పుడు అండి, నేను చెయ్యను, వెళ్ళిపో అంటే అయిపోవును అలా అనకుండా, బాగా వినండి, దేవుడు ఏ విషయాలను సీరియస్గా తీసుకుంటాడో చెప్తున్నాడు. సంఘం జాగ్రత్తగా వినాలి, వాక్యం వెంటనే మీరు అంతా జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో మనం ఏదైనా చేయొచ్చు కానండి, దేవుడి కొరకు పనిచేస్తున్న వాడిని, దేవుడి కొరకు కష్టపడుతున్న వాడిని అవమానించకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో చివరిలో మీకు అర్థమవుతుంది. అవమానించటం, అతడి గౌరవాన్ని తీసేయటం, అతడికి భిన్నంగా మాట్లాడడం అనేది ఎంతటి ప్రమాదం అంటే, అది ఆ దైవజనుడైనా మర్చిపోతాడేమో కానీ దైవజనుడిని దూషించినా అవమానించినా ఎవరు మర్చిపోరు అంటే దేవుడు మర్చిపోడు. అదేనండి ఈ స్టోరీ. అసలు దేవుడు ఎంత సీరియస్ అయిపోయాడో ఈ నాబాలు చేసిన దానికి ఇప్పుడు మీరు చదువుకుంటారండి. అలా కిందకు వచ్చేసరికి మీరు 10వ వచనంలో చూడండి. నాబాలు
చూసారా, మనుషుల్ని పంపించాడు నీకు ఇష్టం వచ్చిన సాయం చేయమని. అప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు పైన చూడండి, పై వచ్చిన చదువుతారా, 9వ వచనం. దావీదు పనివారిని వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చూసారా, పారిపోయిన వాడు దావీదు కొండల్లో గుట్టల్లోకి యజమానుని విడిచి. ఎవడు దావీదు? యెషే కుమారుడు ఎవడు? వాడు వీడు అంటున్నాడు. చూసారండి, ఇదే డైలాగ్ ఎక్కడ కనపడుతుంది చెప్పండి మీకు? ఎక్కడ కనపడింది? ఫరోగుడి దగ్గర కనపడుతుంది కదా. మోషే వెళ్ళగానే ఏమన్నాడు? దేవుడు పంపించమన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను అందరికీ అనేసరికి ఆడేమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు వీడు దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు, యజమానులను విడిచి పారిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు. అవమానం అండి. నువ్వు పెడితే పెట్టు, లేదంటే వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు ఇలా అగౌరవపరచాలి? ఎందుకు ఇలా అవమానించాలి? ఎందుకు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడాలి? ఇది చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు, చాలా సీరియస్గా తీసుకున్నాడండి. పాపం ఆ అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయారండి పనోళ్ళు. తిరిగి వెళ్ళిపోయి దావీదుకి చెప్పారు, నాయన నువ్వు పంపించేవాడు మంచోడు కాదు, మొరటవాడు, మమ్మల్ని చాలా అవమానించాడు. మమ్మల్ని అవమానించినా పర్వాలేదు, మా సేవకులు మా ప్రభు అయిన మిమ్మల్ని కూడా దావీదు ఎవడు అని మాట్లాడాడు, భయంకరంగా అవమానించాడు వాడు పనివారి ముందు, ఆ ప్రజల ముందు అని మాకు చాలా బాధేసింది అని తిరుగుమోహంతో వెళ్ళిపోయారండి పాపం దావీదు సేవకులు. వెళ్ళిపోగానే దావీదుకి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు వాడు ఇలాగ అవమానపరచాలి? మనమేమి వాడిని ఊరకనే అడగలేదు కదా, వాడికి ఉపకారం చేశాం కదా, వాడికి సాయం చేశాం కదా. మనం అడుగుతున్నది చిన్న సహాయం కదా, చిన్న మేలు కదా మనం అడుగుతున్నది. దీనికి కూడా ఎంతగా మరి రియాక్ట్ అయిపోవాలా? దీనికి ఎంతగా అవమానపరచాలా? చాలామందికి అండి మనం పొందుతున్న ఉపకారం యొక్క విలువ తెలియదండి. మనం పొందుతున్న ఉపకారం యొక్క విలువ తెలీదు. జాగ్రత్తగా వినండి. ఈరోజు భూమి మీదండి మనుషులకు జరిగే మేలుల్లో అత్యంత గొప్ప మేలు మనకు ఎవరైనా చేస్తున్నారు అంటే వాక్యం వినిపించడమే మనకు చేస్తున్న గొప్ప మేలండి. వాక్యం వినిపించటం మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను దేవుళ్ళో నిలబెట్టడం కంటే అసలు భూమి మీద గొప్పదంటూ ఏమీ లేదు. ఎందుకు తండ్రి గారిని ప్రేమిస్తాం మేము? ఎందుకు మిగతా దైవ సేవకులను ప్రేమిస్తాం? ఎందుకు వాళ్ళకి లోబడి మేముంటాము అంటే నిజంగా వాళ్ళు పంచారు వాక్యాన్ని, ఈరోజు నిలబెట్టారు. వాళ్ళు వాక్యం చెప్పకపోతే మా జీవితాలు ఏమైపోయినో, వాళ్ళు వాక్యం చెప్పకపోతే ఈరోజు ఎక్కడుండే వాళ్ళమో. జయశాలి గారి కష్టం అండి, 20 సంవత్సరాలు కష్టపడి వాక్యం చదివి ప్రజలందరికీ నేర్పించి మీరు కూడా నిలబడండి వాక్యంతో అని ఆయన చెబుతుంటే చాలామంది ఈరోజు ఆయనకి భిన్నంగా మాట్లాడతారండి. తెలియదు వీళ్ళెవరికి ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నారో, ఎంతటి భయంకరమైన వేదనలోకి వెళ్తారో, ఎంతటి భయంకరమైన శిక్షలోనికి వెళ్తారో తెలియదండి. ఇక్కడ వీడికి అర్థం కాలేదు, కానీ వీడేం చేస్తున్నాడో భార్యకి అర్థమైంది. భార్య గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? సుబుద్ధి కలిగిన భార్య. బుద్ధి ఉన్నవాడికి అంటే అన్నీ అర్థమవుతాయి, బుద్ధి లేని వాడికి ఏమీ అర్థం కాదు. వీడు మోటువాడు. దావీదేంటో, దావీదు కష్టమేంటో, దావీదు ఎందుకు అరణ్యంలో పడి తిరుగుతున్నాడో, ఇదేమో అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమి తెలియకుండా నోటుకొచ్చింది వాగేశాడు. పారిపోయిన వాడికి నేను ఇచ్చేదేంటి? ఎవడు దావీదు? ఎవడు యెషే కుమారుడు? చూసారా, పొగరండి. దావీదు సేవకులు వెళ్ళిపోయి దావీదుకి చెప్పగానే దావీదు ఒక మాట అన్నాడండి. ఏంటి ఇంత అవమానపరిచాడా? మనం జస్ట్ చిన్న సహాయం అడిగినందుకు. రెడీ అవ్వండి అందరూ అన్నాడు. దేనికి? యుద్ధానికి. తీయండి కత్తులు ధరించండి, వెళ్ళి నాబాలు కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి మగబిడ్డని ఏమండి కండలుగా నరికి రావాలి. ఇక నేను డిసైడ్ అయిపోయాను, తీయండి యుద్ధానికి. ఎందుకు అవమానపరచాలి? లేదు అంటే లేదు అని చెప్పాలి. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతాడా? రెడీ అవ్వండి యుద్ధానికి అన్నాడు. ఈ విషయం అలా నెమ్మదిగా ఎవరి దగ్గరికి చేరింది అంటే నాబాలు భార్య అయిన అబీగయిల్ దగ్గరికి చేరింది. పని వాళ్ళలో ఒకడు, ఈ అబీగయిలు నాబాలు ఇంట్లో పనివాడు ఒకడు వచ్చి అబీగయిల్తో చెప్తాడు, అమ్మా
దావీదులాగా ఉపకారం కోసం మన దగ్గరికి తన పని వాళ్ళని పంపించాడు. మన యజమానుడు మూర్ఖుడు, కఠినంగా మాట్లాడతాడు. వీడికి మాట్లాడడం కూడా రాదు. వచ్చిన వాళ్ళని అవమానపరిచి వెళ్ళిపోయాడు. దావీదు ఉగ్రుడై, దావీదు ఇప్పుడు ఉగ్ర రూపంతో మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు. దావీదు గనక కత్తి పట్టాడా, యుద్ధ సూర్యులు ఎదురుగా వెళితేనే రోజుకు 10,000 మందిని లేపేస్తాడు దావీదు. అంతటి దావీదుకు కోపాన్ని రేపాడు నీ భర్త. రాబోతుంది కీడు, పోతాం మనం, మన కుటుంబాలు అన్ని లేపేస్తాడు. పని వాళ్ళు కాదు ఎవరు మన కుటుంబంలో నిలబడరు. దావీదు యుద్ధానికి వస్తే అయిపోయింది మన పని, ఇక మన యజమానుని బట్టి అని కష్టం. రాబోతున్న కీడును ముందుగా గుర్తించిన ఆ పనివాడు భార్యతో చెప్పాడు. వస్తున్నాడు దావీదు యుద్ధానికి అనగానే ఎవడు వెంటనే నిజంగానండి వాడు ఒక మాట అంటాడండి. నిజంగా మాట ఎంత బాగుంటుంది అంటే 16 వచనం చూడండి. 16 వచనం అండి, సమూయేలు మొదటి గ్రంథం 25:16. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. చూసారా, వాళ్ళు ఎంతో సాయం చేశారమ్మా మనకి. మన సంపద, మన గొర్రెలు, మన మేకలు పాడైపోకుండా, నాశనం అయిపోకుండా ఒకప్పుడు వాళ్ళు మనకి మేలు చేశారు. వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. పనివాడుకున్న బుద్ధి కూడా అండి యజమానుడికి లేదండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మన యజమానునికి అతని ఇంటికి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక. చూసారా, ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడని నీకెందుకు మొరపెడతానంటేనమ్మా, మన యజమానుడు ఎలా అంటాడు, పనికి మాలినోడు. ఈ సంగతి వాడికే చెప్పేవాడిని వెళ్ళి, కానీ వాడు ఎవరిని మాట్లాడనీయడు. నువ్వేంట్రా పనివాడు నాకు చెప్పేది పో అంటాడు. నీకు బతుమాలుతానమ్మా, నీకు చెప్పుకుంటానమ్మా, మొత్తం మన యజమానుడు లేచిపోతాడు, నువ్వు లేచిపోతావు, పని వాళ్ళు లేచిపోతారు. అసలు మన కుటుంబమే మీదకే పెద్ద కీడు రాబోతుంది, పెద్ద ప్రమాదం రాబోతుంది మన మీదకి. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించు. బాగా వినండి, బాగా వినండి. కుటుంబం మీదకి కీడు వస్తున్నప్పుడు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ జాగ్రత్తగా ఇక్కడే ఆలోచించుకోవాలి. ఎవడు మన కుటుంబం పడిపోతున్న దాఖలాలు మనకి తెలిసిపోతాయండి, ఛాయలు మనకి తెలిసిపోతాయి. ఇదిగో ఇది తప్పు, పడిపోద్ది మన కుటుంబం. ఇదిగో ఈ తప్పుడు నిర్ణయం, పడిపోద్ది మన కుటుంబం. ఇదిగో ఈ తప్పుడు ఆలోచన, పడిపోద్ది మన కుటుంబం. భర్తకి, భార్యకి, ఇద్దరికి కూడా రండి ఇలాంటి మెలకువ కుటుంబం పైన ఉండాలి. అది స్త్రీ వలన అవుతుందా, లేదంటే అది పురుషుడి వలన అవుతుందా? కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నీ ఇష్టం అమ్మా. ఇంకా కుటుంబం మీదకి వచ్చే ప్రమాదం మాత్రం నీతో చెప్పాను. నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించుకో, ఏం నిర్ణయించుకుంటావో నిర్ణయించుకో. నీకు ఆల్రెడీ బుద్ధి ఉంది, తెలివైన దానివి. కాస్త ఆలోచించమ్మా. కుటుంబం మీదకి మాత్రం ఏం రాబోతుంది? కీడు. చెప్పేసాడండి. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ప్రతి ఆడపిల్లలు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం ఆలోచిస్తారు చెప్పండి. ఆడపిల్లలకి మీరు ఆలోచించండి. మీ కుటుంబం మీదకి ఎలాంటి కీడు వస్తుందంటే మీరు ఏం ఆలోచిస్తారు? మేమేం చేస్తామండి, మేము ఎవరమే, స్త్రీలమే, ఆడపిల్లలమే, మా వల్ల ఏమవుతుంది, ఆయనే అలాగున్నప్పుడు మరి ఏం జరుగుతుందో జరగనివ్వండి, ఏం జరిగినా యెహోవా. అంతేనా? పెద్ద భక్తిపరులు మనం. ఏం చేసినా ఎవరు చేయాలి? మనమేం చెయ్యం, మనమేం అడుగులేయం. అసలు మనకు సంబంధం లేనట్టుగా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనైనా చేయమన్నాడు, ఏం చేయమని చెప్పలేదా? ఏం నిర్ణయాలు తీసుకోమని చెప్పలేదా? కష్టం వస్తున్నప్పుడు, కన్నీళ్ళు వస్తున్నప్పుడు, కుటుంబం పడిపోతున్నప్పుడు ముందడుగేయమన్నది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏమంటే ఇద్దరు ఉభయులలో ఒకరు పడిపోతే ఒకరు ఏం చేయమన్నాడు? తిరిగి లేపమన్నాడు. ఆ పనిచ్చాడు, బాగు చేసుకునే పనిచ్చాడు, కుటుంబాన్ని నిలబెట్టుకునే పనిచ్చాడు. అంతా ఆయనే చేస్తాడు, ఆయన ఇష్టం, నాకేం తెలియదు. ఇది అవదండి దేవుళ్ళో. దేవుడికి సంబంధించి పడిపోతున్న ఛాయలు ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. నా కుటుంబం పడిపోతుంది, ఈ విషయంలో పడిపోతుంది, ఈ కోణంలో పడిపోతుంది, ఈ విషయాల్లో మా కుటుంబం వెనకడిపోయింది అని ఎప్పుడైనా మీకు ఏ రూపంగానండి, ఎందుకంటే ఒక్కొక్కరు కుటుంబంలో ఒక్కొక్క సమస్య కదండి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రమాదం కదండి. దేవుళ్ళ నుంచి పడగొట్టేవి, దేవుడి నుంచి దూరం చేసేవి, కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తను. ప్రతి భార్య ఆలోచించాలి ఎక్కడ తప్పు జరుగుతుంది,
ఎక్కడ తేడా జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్గా అవ్వట్లేదు. నీ ఇష్టమమ్మా పనుడు అంటున్నాడు, నీ ఇష్టమమ్మా, నువ్వు ఆలోచించుకో, నువ్వేం చేస్తావో, నువ్వు ఆలోచించుకో, నువ్వు ఇంకేం చేస్తావా అన్నాడు. యాక్షన్లోకి దిగింది వెంటనే. లోపలికి పోయి, యెహోవా మరి ఆయన నా మీదకి రాకూడదు, ఎవరు? దావీదు, మమ్మల్ని చంపకూడదు, నువ్వే మధ్యలో అడ్డొచ్చేయాలి, నువ్వే దావీదుని ఆపేయాలి అంటుందా? చాలా మందికి ఇదోటి బాగా అర్థమైంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. మీరు వీళ్ళు ఏం చేయరు, అంతా ఎవరు చేయాలి? అదేంటది? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ప్రయత్నానికి సహాయం దేవుడిని అడుగు. మళ్ళా చెప్తున్నాను, ఇది చాలా మంది మిస్ అవుతున్నారు ఇక్కడే. నువ్వు వచ్చిన సమస్యను తీర్చడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ ప్రయత్నానికి సహాయం ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. అంతే తప్ప నేను ఇంట్లో కూర్చుంటాను అన్ని నువ్వే చేయండి, ఆయనకేం పని? ఎంతమందికి చేయాలి ఇలాగా? ఒకరా ఇద్దరా? భూమి మీద కోట్ల మంది. పని చెయ్యి, పనికి సహాయం అడుగు దేవుణ్ణి. జరుగు ముందుకి, వెళ్ళు ముందుకి. అవునా? ఇంత జరిగిందా? వస్తున్నాడా దావీదు నా మీదకి? సరే నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేసిందో తెలుసండి? ఆశ్చర్యం అండి నిజంగా. ఈవిడ ధైర్య సాహసాల ఆశ్చర్యం, ఈవిడ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం, ఈవిడ కుటుంబాన్ని కాపాడుకున్న విధానం ఆశ్చర్యం అండి. కీడొస్తుందా నా మీదకి? నేను జయిస్తాను. దేనితో? ప్రకటన గ్రంథం మీరు క్షమించండి, రోమపత్రిక మీరు చదువుకున్నారు ఇందాక. మేలు చేత కీడుని ఏం చేయొచ్చు? జయించవచ్చు. అప్లై చేసింది ఆ రెఫరెన్స్, అప్లై చేసింది ఆ వాక్యం. ఎక్కడొచ్చింది ఆ వాక్యం? ఎక్కడో కొత్త నిబంధనలో రోమపత్రికలో మనకొచ్చింది. ఇది రాకమునిపి ఆ జీవితంలో, ఆవిడ జీవితంలో ఆ వాక్యాన్ని పాటించింది. మా మీదకి కీడు వస్తుందా, నేను మేలు చేసి దాన్ని ఆపుతాను. ఏంటి మేలు? వెంటనేనండి పనులకు ఆర్డర్లు వేసింది. ధనవంతురాలు, భాగ్యవంతురాలు కదండి. ఇప్పుడు యజమానుడి తర్వాత యజమానురాలు కదండి. ఆ హక్కు ఉంది కదండి. ఆ హక్కుతో ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? వెంటనే దావీదుకండి మంచి విందును సిద్ధం చేసేసింది. ఏం చేస్తుందో చూడండి ఒకసారి. వచనం చెప్పండి. 18వ వచనం అండి. 18వ వచనం అందరు బైబిల్ చూడండి. 18వ వచనంలో, అందుకు అబిగయీలు నాబాలుతో ఏమియో చెప్పక, అడలేం చేయండి, ఏంటంట? నాబాలుతో ఏమియో చెప్పక, ఏమి చెప్పకుండా. ఎందుకంటే వీడి వల్లనే కీడొచ్చింది. వీడు చెప్పినా వినేవాడు అంటే విననివాడు. చెప్పేం ఉపయోగం? నేను చేయాల్సింది ఏదో నా ప్రయత్నం నేను చేస్తానని ప్రయత్నిస్తుంది. నాబాలుతో ఏమియో చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గలలను, 200 అంజూరపు అడలను గార్ధబోల మీద వేయించి, అంటే గాడిదల మీదకి ఎక్కించింది. ఎంత ఎక్కించింది ఆహారం? ఎన్ని రొట్టెలు అంట? ఎంతసేపు పడుతుంది చెప్పండి చేయడానికి? 2 చపాతీలు చేయమంటే మానవులు గంట సేపు ఇంట్లో సామాన్లు డకా 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 సౌండ్లు వస్తూనే ఉంటాయి. 2 చపాతీలు నైట్ తినడానికి. ఎన్ని చేసింది చపాతీలు? రొట్టెలు 200 రొట్టెలు అంటే ఏకంగా 200 రొట్టెలు. ఇంకా అక్కడ మాంసం ఎంత? 5 గొర్రెల మాంసం. 5 గొర్రెలు నరికింది, మాంసం వండించింది, రొట్టెలు చేయించింది, ద్రాక్షారసపు తిత్తులంట, ద్రాక్షారసం డ్రింక్. ఆ తర్వాత ఇంకా చూడండి కిందకి 5 మానికలు వేచిన ధాన్యం అనగా స్నాక్స్. ఎంత సిద్ధం చేస్తుందండి విందు. ఇవన్నీ చేయించి ఏమండి మళ్ళా ఫ్రూట్స్, అంజూరపు పండ్లు ఇవన్నీ చేయించేసి గాడిదల మీద ఎక్కించింది. పదండి మీరు, ఎవరికి ఎదురుగ్గా పామంటుంది? దావీదు వస్తున్నాడు కదా మన మీద యుద్ధానికి, మీరు పదండి, నేను వస్తున్నాను మీ వెనక, మీరు పదండి. పంపించిందండి. వచ్చేసారు, దావీదును కనుగొన్నారు. దావీదు మీరు ముందుగా వెళ్ళండి అన్నది, వెళ్ళిపోతున్నారు. వచ్చేసాడండి దావీదు. ఇక్కడ ఈవిడ ఏమాత్రం ఆలస్యం చేసినా, ఏమాత్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కాస్త సంశయించిన కుటుంబం తెగిపోయేదండి. త్వరపడి వెళ్ళిపోగానే ఈలోపు ఆల్రెడీ దావీదు వచ్చాడు. ఎదురుగ్గా నిలబడి బాగా వినండి. ఇక్కడ డబ్బున్న వాళ్ళకి, ధనం ఉన్న వాళ్ళకి, ధనవంతురాలి భార్యకి, ఆవిడికి అనేక మంది పనులు ఉన్నారు. దావీదుకి ఎలాగైతే పని వాళ్ళు ఉన్నారో, సేవకులు ఉన్నారో, ఈవిడికి కూడా పని వాళ్ళు, సేవకులు ఉన్నారు.
ఇంత హోదా, ఇంతమంది పని వాళ్ళను పెట్టుకుని ఇప్పుడు ఏం చేసిందో తెలుసండి? దావీదు రాగానే జాగ్రత్తగా చదవండి. 21 20 గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగే దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో తన ఆస్తిని అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే. చూసారా, దావీదు మనసులో ఏమనుకున్నాడో చెప్తున్నాడు. రాబోయే ముందు, యుద్ధానికి రాబోయే ముందు, ఇదిగో నేను ఎంత సాయం వాడికి చేశానే, ఉపకారానికి వాడు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనుకున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయనుగా కానీ ప్రమాణము చేశాడండి. ఇంకా అయిపోయింది, ఇక డిసైడ్ అయిపోయాడు. తర్వాత చూడండి 23 అబీగయిలు దావీదును కనుగొని గార్ధబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఎట్లా నేను ఆగండి. దావీదు రాగానే ఏం చేసింది? ఇది చదువుకోవడానికి మామూలుగా ఉంటుందండి కదా. ఒక పక్క దావీదు సేవకులు, మరో పక్క ఈవిడ సేవకులు. అందరి ముందు దావీదుకి ఏం చేసింది ఆవిడ? చేయగలరండి మనుషులు? అందులోనూ ఈవిడ ఎవరని చెప్తున్నాను ప్రారంభం నుంచి? ఎవరు ఈవిడ? భాగ్యవంతురాలు, ధనవంతుడి భార్య, చుట్టూ పని వాళ్ళు ఉన్నారు. ఈ మా పని వాళ్ళ ముందు నేను సాష్టాంగ నమస్కారం చేస్తే నా పరువు ఎక్కడ పోతుందో, నేనేంటి నమస్కారం చేయడం ఏంటి? మా ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నాడా? ఆ దావీదుకి నేటి సేవకులు ఉన్నది, మాకు కూడా సేవకులు ఉన్నారు, అరే మీరు కూడా కత్తులు తీయండి, రేసేద్దాం దావీదుని అన్నదా? అంటుందా? రాజీ, లోబడదాం. వస్తున్న దావీదుకు పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తుందంట అందరి ముందు. ఎంత తగ్గింపు గుణం ఉండాలండి! అందరి ముందు ఒక పరాయి పురుషుడు పాదాల మీద పడి మమ్మల్ని క్షమించు ప్రభు అనాలి అంటే ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత ఏమండి వినయం ఉండాలి. చిన్న మాట అండి ఇది. సాష్టాంగ నమస్కారం అందరి ముందు. నేను పదే చిన్న మాట కాదు. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి తప్పు చేసి కూడా, అన్న నేను తప్పు చేశానన్న, సారీ అన్న అనడానికే మనసు రాదు. నోటి మాటగా నన్ను క్షమించు అనడానికే మనసు రాదండి చాలామందికి. తప్పుల మీద తప్పులు, ఆ తప్పులను తప్పించుకోవడానికి ఇంకో తప్పు, ఆ తప్పును తప్పించుకోవడానికి ఇంకో అబద్ధం. అయ్యో, ఎవడి నోట చూడండి అబద్ధాలు. ఒక దాని నుంచి తప్పించుకోవడం ఇంకో అబద్ధం, దాని నుంచి తప్పించుకోవడం ఇంకొక అబద్ధం. ఆడు బ్రతుకంతా అబద్ధాలే. అంతే తప్ప ఒక తప్పు చేసినప్పుడు తప్పు చేశాను నేను, క్షమించండి, చేయనండి, ఆ మనసు వస్తుందా? ఏమండి, ఇక్కడ ఇంకోటి చెప్పనా, ఈవిడు సుబుద్ధి కలిగిన భార్య అని లేదా సుబుద్ధి కలిగిన స్త్రీ అని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? అసలు ఈవిడ తప్పు చేసిందా, భర్త తప్పు చేశాడా? అతను తప్పు చేస్తే ఈవిడ సాష్టాంగ నమస్కారం చేస్తాను చూడండి. ఈవిడ వెళ్ళింది చూడండి ఎదురు. భర్త పోయినా నేను పోయినట్టే, భర్త పరువు పోయినా నేను పోయినట్టే, నా కుటుంబం పోయినా నేను పోయినట్టే. కాపాడుకోవాలి కుటుంబాన్ని. తప్పు చేశాడు నా వాడు, మంచివాడు కాదు, ఆ వాడు తప్పుకు పక్షాన నేను వెళ్ళాలి ఎదురు. సాష్టాంగ నమస్కారం చేసిందండి. ఇక్కడ ఈవిడలో మనం గుర్తించగలిగిన ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే తగ్గింపు. అంతకంటే ఎక్కువగా ఈవిడ ఏం చేసింది? ఎందుకు దావీదు పాదాలు పట్టుకుంది అంటే, దావీదును దేవుడు నియమించిన దైవజనుడు అని నమ్మింది. అమ్మో, ఇశ్రాయేళ్ల పక్షాన గోలియాతును చంపిన ఆయన, అతనికి మేము ఎదురెళ్ళటమా? అతనికి ఎదురెళ్ళి మేము నిలబట్టమా? అమ్మో, దైవజనుడికి మేము ఎదురెళ్ళకూడదు. భర్తలో లేనిది ఈవిడలో కనబడుతుంది చూడండి. భర్తలో లేని తగ్గింపు ఈవిడలో కనబడుతుంది. దైవజనుడిగా గుర్తించింది దావీదుని, సాష్టాంగ నమస్కారం చేసింది. ఏమని అడుగుతా తెలుసండి? నిజంగా ఆ మాటలు చూస్తేనండి, మీరు 24 వచ్చిన చూడండి ఏమంటుందో. ఎవండి, నా ఏలిన వాడా అంటుంది. ఎక్కడున్నాడు దావీదు అప్పటికి ఏలడానికి? ఎక్కడున్నాడండి? అరణ్యంలో ఉండి తినడానికి తిండి లేని వ్యక్తిని ఏమంటుంది ఈవిడ ఎదురుగ్గా వచ్చి? నా ఏలినవాడా. ఏం దావీదు మా ఆయన మీదకి వస్తున్నావంట అన్నదా? మాకున్న ఆస్తి ఎక్కడ, అడుక్కు తింటాను నువ్వెక్కడ అరణ్యంలో, ఏం అంటుందా? డబ్బులు కొలమానం కాదండి. దావీదుని ఎవరు నిలబెట్టారు? దేవుడు. ఈరోజు చాలామంది విలువ దేన్ని బట్టిస్తారు? డబ్బుంటే,
ఆస్తుంటే, కారులోంచి దిగితే కదా, సూట్లు వేస్తే. ఇక్కడ ఆవిడ దావీదు దైవజనుడు, ప్రస్తుతానికి కష్టాల్లో ఉండొచ్చు గాక, ప్రస్తుతానికి ఆకలితో ఉండొచ్చు గాక, దేవుడు నిలబెట్టిన దైవజనుడు. నా ఏలినవాడా, చూసండి ఏమంటుంది చూడండి ఆవిడ 24వ వచనంలో, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. అబ్బా, ఈ దోషము నాదని ఎంచుము, ఈ తప్పు నేను చేశానని ఎంచుకో, కాస్త మన్నించయ్యా, కాస్త క్షమించయ్యా. చూసారండి భాష ఎలా ఉంది చూసారా? ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను కాస్త కాస్త ప్లీజ్ నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. దావీదు గారు, ఏ క్రైస్తవుల్లోనైనా ఇంత తగ్గింపు చూస్తామండి? క్రీస్తు వచ్చి తగ్గింపు నేర్పించినా ఏ క్రైస్తవుల్లోకి ఇంత తగ్గింపు రాలేదు. ఏమండి, యేసుక్రీస్తుల వారు పుట్టక మునిపే పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో ఆస్తిపరురాలుగా ఉండి డబ్బుండి ఇంటి నిండా, ఏంటండి నిజంగా ఆవిడలో కనబడుతున్నది తగ్గింపు. ఇది ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుడు బాగా నచ్చుతాడు. ఈవిడ చాలా బాగా నచ్చింది. అసలు ఆవిడ తీసుకున్న నిర్ణయం దేవుడిని అబ్బురపరిచింది. ఆవిడ మాట్లాడుతున్న మాటలు దైవజనుడికి ఎదురుగా నా కొడుక్కి ఎంత విలువేస్తుందో. ఇంతకేనండి విషయం ఏంటో తెలుసా? చివరికి ఈవిడ మొక్కునందుకు, ఈవిడ సాష్టాంగపడ్డందుకు, ఈ దోషం నాదని ఎంచి నన్ను నా భర్తను క్షమించు, నా కుటుంబాన్ని విడిచిపెట్టానందుకు దేవుడి దావీదు కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఏం చేయలేదండి దావీదు. ఈవిడ మాటలకే పొంగిపోయాడు, ఈవిడ మాటలు కరిగిపోయాడు. పోలేనమ్మా, నువ్వు చెప్తున్న మాటలను బట్టి వాడు మూర్ఖుడైనా, వాడు నన్ను అవమానించినా, నీ మాటలను బట్టి నేను కరిగిపోయాను అంటే, కోపంతో వస్తున్న వాడి కోపాన్ని కూడా మాట ఏం చేసింది? కరిగించింది. కోపంతో రగిలిపోయి యుద్ధానికి వస్తున్న వాడిని కూడా ఆ యుద్ధం మాన్పించేటట్టుగా చేసింది. అప్పుడప్పుడు మీరు టీవీలో న్యూస్ చూస్తారండి, పాకిస్తాన్ వాడు ఏదైనా చిన్న చేసాడు అనుకోండి, మన టీవీ వాళ్ళు రెచ్చగొడతారండి. ఇక ఏమని రెచ్చగొడతారు? పాకిస్తాన్ వాళ్ళు ఒకరిని లేపితే ఇండియా వాళ్ళు 12 మందిని లేపడని రేపుతూ ఉంటాడు వీడు. ఎంతటి పచ్చి దుర్మార్గులో చూసారండి. అంటే వీడి కళ్ళు ఎప్పుడు ఎలాగ ఉంటాయంటే, వాళ్ళు మనం యుద్ధం చేయాలి. యుద్ధంలో ఎందుకంటే వీడు ఎల్లగా మైకట్టుకుని ఈ స్టూడియోలో కూర్చుంటాడు. అక్కడ చచ్చిపోయేది ఎవరు? సైనికులు. పోయేది ఎవరు? వాళ్ళు కదా. రెచ్చగొడితే వాళ్ళు పోతారు. ధోరణి అంటే తెలుసు, ప్రపంచం తెలుసండి. ఎవరి మధ్యలోనే ఇద్దరి మధ్యలో గొడవ అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? సమాధానపరుచువారు ధన్యులు అన్నాడు. ఏం చేయాలంట? సమాధానపరిచేవాడు ధన్యుడు. మధ్యలో ఇంకో కొంచెం అగ్గి పెట్రోల్ వేసేవాడు దుర్మార్గుడండి. ఎవరైనా ఇద్దరు విడిపోతున్నారు అంటే మధ్యలో ఔషధాలా ఉండి కలపడానికి ప్రయత్నించాలి తప్ప ఇంకా వాళ్ళు ఏం చేయకూడదు? దూరం చేయకూడదు. దైవజనుడు దావీదు అర్థమైపోయింది. ఆయన కోపానికి తట్టుకోలేము. ఆయన కత్తి ఎత్తితే మనం నిలబడం. బాబోయ్, మేము ఉండలేము. అందరి ముందు సాష్టాంగపడి, నీ దాసురాలను, నువ్వు నా ఏలినవాడవు. ఏంటండి ఇది అసలు? నిజంగా ఒక స్త్రీ ఇదంతా జరిగిస్తుందంటే, వస్తున్న కీడును దేంతో జయించిందో తెలుసా? మేలుతో. అయ్యా, నీ దాసురాలైన నేను ఇచ్చే కొంచెం ఆతిథ్యాన్ని స్వీకరించండి, పుచ్చుకోండి. నా భర్త మంచివాడు కాదు, నా భర్త పేరులోనే వాడి గుణం కనపడుతుంది మీకు అంటది. చూస్తారు అలా కిందకి చూస్తే 25వ వచనం చూడండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. చూసారా, మోటోడాడు, మొరటోడు నా భర్త. ఏం సాక్షిస్తుంది చూడండి. ఎందుకంటే మన గురించి ఎవరికి బాగా తెలుస్తుంది అంటే తెలుసండి, భర్తల గురించి బాగా ఎవరికి తెలుస్తుంది? భార్యకే. మనం ఎవరి ముందు ఎన్ని బిల్డప్లు ఇచ్చినా 24 గంటలు మనల్ని పరీక్షించే కన్నేది చెప్పండి? భార్య. నా భర్త క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, మోటోడాడు, ఆయన లక్ష్య పెట్టద్దు, కాస్త నన్ను, నా మాట స్వీకరించండి, నేను ఇచ్చేది స్వీకరించండి, కొంచెం మా కుటుంబాన్ని క్షమించండి, వదిలేయండి. వాడు మంచివాడు కాదు, మంచివాడు కాక మాట్లాడడం రాక అలా మాట్లాడాడు. అతని పక్షాన నేను సారీ చెప్తున్నాను, అతని పక్షాన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, కొంచెం మా కుటుంబాన్ని విడిచిపెట్టేయండి. ఇసుక చూడండి ఎంత ధైర్య సాహసాలండి. ఇంకో విషయం చెప్పనా? వస్తున్నది ఎవరు? అక్కడ ఎదురుగా వస్తున్నది దావీదు. దావీదు వస్తున్నాడంటే ఒక స్త్రీ ఎదురెళ్ళిందంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసండి? ఎంత ధైర్యం ఉండాలో తెలుసా?
అసలు 10,000 మందిని లేపేస్తాడు, కత్తి పట్టాడు అంటే ఆడపిల్ల నన్ను ఎక్కడ వెళ్తాడు, నేను ఎక్కడ వెళ్తాను అనుకున్నదా? నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళిపోయిందండి. ఆ వెళ్ళిపోయి ఆ మాట కింద మాట చూడండి ఏముంటుందో, కింద 27 చూడండి. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు వచ్చి నీ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము క్షమించుము క్షమించుము. ఇదంతా ఎలా మాట్లాడుతుందో తెలుసండి. దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు పాదాలు పట్టుకుని మాట్లాడుతుంది ఇలాగా. దావీదు పాదాలు పట్టుకుని మాట్లాడుతుంది ఇలాగా. ఎంత తగ్గింపు ఉండాలండి, ఎంత మంచి మనసు ఉండాలండి ఇంత 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 కార్యం చేయాలంటే. క్షమించు క్షమించు అంటాను చూసారా, కిందకి వెళ్ళేసారు చూడండి 28. నీ దాసురాలైన నన్ను క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీవు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. మేమెవరు నువ్వెవరు మేమెవరు అయ్యా? నువ్వు ఏకంగా యెహోవా పక్షాన దేవుడి పక్షాన యుద్ధాలను చేసేవాడివి, మా మీద యుద్ధానికి రావడం ఏంటయ్యా నువ్వు? మేమెంత అయ్యా నీ ముందు? చూసారండి, నువ్వు దైవజనుడివి, దేవుడి పక్షాన యుద్ధాలను చేసేవాడు, మేమెవరో నీకు ఎదురు రావడానికి, మేమెవరో నిన్ను ఎదిరించడానికి, మేమెవరో నిన్ను అవమానించడానికి, మేమే పాటి వారు నాయన? నువ్వు యెహోవాకు యుద్ధాలు జరిగించేవాడు, యెహోవా దాసుడివి, దైవజనుడివి. చూసారండి, గుర్తించిందండి. కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు అంటే, ఎదురుగ్గా ఉన్న నీ సహోదరుడి విషయంలో జాగ్రత్త, సహోదరుని గౌరవించు, సహోదరుని ప్రేమించు, సహోదరులు దేవుని చూడు అన్నాడు. సహోదరుడి విషయంలోనే ఇంతలా ఉండమంటే దైవజనుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీలో దేవుడికి నచ్చిన గొప్ప గుణం అండి, దావీదులో దైవజనుణ్ణి చూసింది. నువ్వు యెహోవా పక్షాన యుద్ధాలను చేసేవాడివి, మేమెవరమయ్యా నీతో యుద్ధానికి రావడానికి? మమ్మల్ని చంపడానికి నువ్వు రావడం ఏంటి? మేము ఏ పార్టీ నీ ముందు? వద్దు. ఇంకేమంట తెలుసండి దావీదుతో, నాకు టైం అయిపోతున్నాను, ఇంకేమంట తెలుసండి దావీదుతో, అసలు ఎందుకు పనికిరాని ఈ ప్రాణాలను నువ్వు తీసావన్న అపకీర్తి నీకు వద్దయ్యా, నీ చేతిలో మేము చచ్చిపోవడం మా చిన్న చిన్న ప్రాణాలు అయ్యా, నువ్వు యెహోవాకి యుద్ధాలు చేసేవాడివి. అసలు వీడికినండి నాబాలుకి అబీగైలుకి ఎంత తేడా ఉందో చూడండి. ఇద్దరు ఒకటే కుటుంబం. మళ్ళీ ఎంత బాగా దావీదుని అర్థం చేసుకుంది, ఎంత బాగా యెహోవాని అర్థం చేసుకుంది ఈవిడ. వాడికి ఎక్కడ అర్థమయ్యాడు చెప్పండి దేవుడు? యెహోవా పక్షాన యుద్ధాలు చేసే వ్యక్తి వస్తున్నాడు అంటే అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద దావీదు మనసును తిప్పేసిందండి. దావీదు మనసును తన మాటలతో ఆకట్టుకుంది. ఏంటి అంత మొరటవాడికి, అంత దుర్మార్గుడికి నీలాంటి భార్య? ఆశ్చర్యపోయాడండి దావీదు. ఏమంటాడు తెలుసా? 32వ వచనం చూడండి. 32వ వచనంలో దావీదు చూడండి ఏమంటున్నాడు. 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన ఈ బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అబ్బా చూసారండి, దేవుడు ఏ డైలాగ్ కొట్టాడు, దావీదు అదే డైలాగ్ కొడుతున్నాడు. ఏం బుద్ధి చూపించావమ్మా, నా శత్రువుని చంపకుండా ఈ కార్యాన్ని నువ్వు ఆపడానికి దేవుడు నిన్ను నియమించాడు, దేవుడే నిన్ను నాకు ఎదురుగా పంపించాడు, నీకేం వస్తుందని దీవిస్తున్నాడు. చంపడానికి వచ్చినోడు ఏమి వెళ్ళిపోతున్నాడు వెనక్కి. దేనిని బట్టి చెప్పండి? బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి ఎప్పుడు బాగుపడుతుంది చెప్పండి వాక్య ప్రకారం? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరు? యేసు ప్రభు అర్థమైతే, యేసు ప్రభు అర్థమై జీవితం అర్థమైతే, ఆయన మాటలు అర్థమైతే నీకు బుద్ధి వస్తుంది. మనకు బుద్ధి వస్తుందండి. బుద్ధి చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, ఏమంటే మనిషి మంచోడేనండి బుద్ధి మంచిది కదండి అంటారు. అంటే అర్థం ఏంటి? చూడడానికి బాగానే ఉంటాడు, బుద్ధి మాత్రం బాగోదు. నీ బుద్ధి విషయమై దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఏమన్నాడు దావీదు? అదేగా చివరి మాట. ఏమన్నాడు? నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగుగాక. ఏం బుద్ధి చూపించావమ్మా, ఏం బుద్ధమ్మా, ఏం ఆలోచనమ్మా. నన్ను ఆపడానికి ఆహార పదార్థాలను వండుకుని వచ్చి నా పాదాల మీద పడి
ఏమంటే భర్త పక్షాన నువ్వు నన్ను క్షమించు అని అడుగుతున్నావంటే నువ్వు బుద్ధిమంతురాలివి. నువ్వు చూపిన ఈ బుద్ధి నీకేమిస్తుంది అంటున్నాడు? ఆశీర్వాదం. దైవజనుడు ఆశీర్వాదం ఊరకనే పోదండి. కాపాడింది ఈవిడ్ని. ఎలా కాపాడిందో తెలుసా? దావీదు ఈవిడ చూపించిన కాళ్ళు పట్టుకోవటం, క్షమించటం, దెబ్బతో కరిగిపోయాడండి. దావీడు ఆశీర్వదించి వెనక్కి వెళ్ళిపోయాడండి. విషయం తెలుసా? ఆయన అటు వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదును పంపించేసింది. మొత్తం మీద మొత్తుకుంది, కాళ్ళు పట్టుకుంది, క్షమించమంది, క్షమాపణలు అడిగి దావీదును పంపించేసింది. దావీదు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి గురువుగారు ఏం చేస్తున్నారు తెలుసా? మంచి ఎంజాయ్ మూడ్లో ఉన్నాడు. 36 చూడండి. అబిగైలు తిరుగు నాబాలు నద్దకు రాగా రాజు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుడుగా పడి ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండాను. ఆ టైంలో చెప్తే ఏమెక్కుతుంది? ఎక్కడున్నాడు గురువుగారు? ఫుల్గా మందు, ఎంజాయ్, పార్టీలో ఉన్నాడు. ఇంక వీడికి ఏం చెప్పినా వేస్ట్ అనుకుంది. సైలెంట్గా పడుకుంది. తెల్లవారు లేచాడు. తెల్లవారు లేవగానే చెప్పింది. గుండె కిందకి జారింది అడికి. ఏడు దావీదు వచ్చాడు, నా మీద కత్తట్టుకునే వచ్చాడు. నేను వెళ్ళకపోతే రాత్రికి రాత్రే మందుతో పాటు నువ్వు కూడా పటాస్ అన్నదంతే ఆవిడ. పోయేవాడు వాటి నుంచి అంటే ఆ కింద అంట చూడండి. ఆవిడ ఉదయమున నాబాలునకు ఉత్తరం మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పక భయము చేత అతని గుండె పగిలెను, అతని రాతి వలె బిగుసుకొని పోయిను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చూసారండి. దావీదు వదిలేశాడు, దేవుడు వదిలేడా? లేపాడు. ఊరుకోను, నా కొడుకుని అవమానిస్తావా? పోనీ ఏమన్నా తప్పు చేశాడా? నీకు ఉపకారం చేసి నేను ఉపకారం అడిగాడు. నీకేమీ అపకారం చేయలేదే అతను, నీకు ఉపకారం చేశాడు. ఉపకారం చేసి నీ ఆస్తిని అంతా అరణ్యంలో కాపాడి కాస్త ఆకలిగా ఉందంటే నా కొడుకుని అవమానిస్తావా? ఊరుకోడండి దేవుడు. తెలుసా, కొన్నిసార్లు దైవజనుడు తగ్గిన ఎవరు తగ్గరు? దేవుడు తగ్గడు. పోన్లే 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 అనుకున్నాడు దావీదు. కరెక్ట్గా 10 రోజులకి లేపేసాడండి. చచ్చిపోయింది. ఈ నాబాలు చచ్చిపోయిన సంగతి దావీదుకి వార్త వచ్చింది. మళ్ళీ ఏంటి వాడు చచ్చిపోయాడా? అప్పుడు దావీదుకి అర్థమైంది, నేను వెనక్కి వచ్చాను కానీ దేవుడు వెనక్కి రాలేదు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? నాకు జరిగిన అవమానానికి దేవుడు ఏం తీర్చాడు? అక్కడ నా పక్షాన పగ తీర్చాడు. దావీదు అంటాడండి కిందకి వెళ్ళేసరికి, యెహోవా నా పక్షాన పగ తీర్చాడు. దేవుని పిల్లలారా, ఇదంతా వింటున్నప్పుడు ఈ చరిత్ర అంతా ఒక ఆవిడ జరిగించిన ఏమండి 1 అధ్యాయం 2 అధ్యాయాలు ఆవిడ గురించి రాయించడం అంటే చిన్న మాట అనుకుంటున్నారండి. దేవుడు ఎంత మెప్పించింది తెలుసా? ఎంత ఆకట్టుకుంది తెలుసా అండి ఆవిడ జీవితం. ఒక స్త్రీ దేవుడిని ఆకట్టుకుంది. ఆవిడ గురించి 2 అధ్యాయాలు బైబిల్లో రాయించాడు. ఆవిడ జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఆవిడ తగ్గింపు చెప్తున్నాడు. ఆవిడ కుటుంబాన్ని కాపాడుకున్న విధానం చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఎంత పెద్ద కీడును ఆపిందండి. ఎంత పెద్ద కీడును ఆపింది ఆవిడ. ఆపింది, కాపాడింది భర్తని. కానీ దైవ నిర్ణయానికి మాత్రం తలొగ్గింది. దేవుడు ఇప్పుడు దావీదును ఆపుకుందండి. ఎవరిని ఆపలేకపోయింది? దేవుడిని ఎక్కడ ఆపింది? దేవుడు లేపేశాడు. ఇక్కడ చూడండి ఆవిడ గుణం ఇంకోటి మనకు బయటపడుతుంది. ఏంటో తెలుసా? దైవ నిర్ణయానికి ఈ తలొగ్గిందండి. అమ్మో, దేవుడు కోపం మండిందా దీని మీద? దేవుడు చంపేశాడా? మరి నేనేం చేస్తాను ఆయన చంపేసిన తర్వాత? కౌరు వెళ్ళింది దావీదుకి. దావీదండి అప్పటికి అమ్మో పాపం చచ్చిపోయాడు వాడు. ఆవిడ సుబుద్ధి కలిగిన భార్య, మంచి ఆవిడ. అయ్యో భర్త చచ్చిపోయాడని చాలా జాలి పడ్డాడండి దావీదు కూడా. దేవుని పిల్లలారా, ఇదంతా మనకి ఏమర్థం అవుతుందంటే మేలు చేత కీడుని ఏం చేయొచ్చు? జయించవచ్చు. ఆపింది. ఆ కీడును, రాబోయే కీడును ఆపింది. దావీదును ఆపగలిగింది. దావీదు ఇవ్వబోయే శిక్షణ ఆపగలిగింది. దేవుని పిల్లలారా, జీవితాలలోనికి దేవుడు మాటలు వచ్చినప్పుడు, జీవితాలలోనికి దేవుడు వాక్యం వచ్చినప్పుడు నువ్వు చూపించిన బుద్ధి అన్నట్టు బైబిల్లోనండి నిజంగా ఈ భార్యల గురించి ఒక మాట రాశాడు 19వ అధ్యాయము
14 సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. భార్యల గురించి ఒక మాట ఉంటుంది. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 14 ఒకసారి చూడండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నట్టు చూడండి. ఏమంటే అక్కడ గృహమును విత్తమును, విత్తము అనగానే ఆస్తి, సంపద. ఇవన్నీ ఎవరిస్తారంట? పితరుల నుంచి వస్తుంది కదా. ఆస్తులు మనకి మా తాతగారిదండి, మా ముత్తాతగారిదండి అని చెప్పుకుంటాంగా. గృహము విత్తము ఎవరిస్తారు? పితరులు ఇస్తారు. వాళ్ళ పరంపరగా వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ మనకు వస్తాయి. కానీ కింద ఒక మాట చెప్పాడు, ఆస్తులు సంపదలు పితరులు ఇస్తారేమో, కానీ సుబుద్ధి కలిగిన భార్య యెహోవా నీకు ఇచ్చిన దానం. బా, దేవుడు దానం చేశాడు మంచి భార్య నీకు, సుబుద్ధి కలిగిన భార్య అన్నాడు. ఏమండి, సుబుద్ధి కలిగిన భార్య ఎవరు? అబిగైలు గురించి ఏం చెప్పాడు ప్రారంభంలోనే? అబిగైలు సుబుద్ధి కలిగినది అన్నాడు చూడండి. బా, దేవుని పిల్లారా, అంతటి మంచి భార్యను దేవుడు దానంగా వాడికిస్తే వాడి జీవితాన్ని త్రాగుతూ తింటూ గర్వాంధుడై దేవుడికి లోబడని వాడై దేవుడు నిలబెట్టిన దైవజనుడి మీదకే తిరగబడి వాడి జీవితం అలాగ అంతమైపోయిందండి ఆ రోజు. కానీ దేవుణ్ణి ఎరిగింది, దేవుడు మనసు ఎరిగింది, మేలు చేసి కీడుని ఆవిడ ఏం చేసింది? ఆ రోజు జయించుకుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేసింది. ఒక స్త్రీగా ఆవిడ చూపించిన ధైర్య సాహసాలండి ఈరోజు మనకి ఒక గొప్ప పాఠం. అసలు కొరింథీ పత్రికలో మీరు చదువుకున్నారుగా భార్య భర్తల గురించి దేవుడు చెప్పిన మాటలు. కొరింథీ పత్రికలు ఏమన్నాడు? మీరు వాక్యపట్నం చదివించారు చూడ, ఆ మాట చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-14 చూడండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడని ఎడల ఆమె అతను ఏం చేయకూడదు? వదిలిపెట్టేయకూడదు. వీడు అవిశ్వాసి కదా, వీడు లోబట్టం లేదు కదా, వీడు మాట వింట కదా అని వాడిని ఏం చేయకూడదంట? వదిలిపెట్టకూడదు. ఇది భార్యకి చెప్పాడా, భర్త కూడా చెప్పాడంటే భర్త కూడా చెప్తాడు కింద. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఎలా? అతడికి దేవుడు మాటలు చెప్పి, అతనికి వాక్యం చెప్పి, అతను లోబడేటట్టుగా చేసి తన ప్రయత్నాన్ని తాను చేసినప్పుడు. అంతేగా, అవతల వ్యక్తిని మార్చడం అండి ప్రేమతోనే అవుతుంది. అవతల వ్యక్తి నిలబడి ఉంటుంది, మీకు తెలియదు కదా అప్పుడు కదా. ఎన్ని బాధలు పెట్టుంటాడు, ఎన్ని కష్టాలు పెట్టుంటాడు. వాడు మంచివాడు కాదని దేవుడు చెప్పాడుగా. ఆ మంచివాడు కానప్పుడు ఆ మంచివాడు చెడ్డవాడైన వాడు నుండి వచ్చే బాధలు ఈవిడ కూడా పడి ఉంటుంది, ఇంట్లో పడి ఉంటుంది ఖచ్చితంగా. ఈవిడ కూడా, నా అబిగైలు కూడా బాధలు పడి ఉంటుంది. అమ్మ, ఎంతకాలానికి నాకు విముక్తి కలుగుతుంది? దావీదు వస్తున్నాడా, దావీదు దగ్గరికి నేను వెళ్ళిపోయి నేను మంచిదే నాయన, వాడు మంచోడు కాదా, నన్ను వేసే, నన్ను ఉంచేసే అని అడుగుతుందా వెళ్ళి? వాడు చెడ్డోడు నాయన, వాడు పేరులోనే వాడు గుణం మీకు కనబడుతుంది కదా. అతని పక్షాన నేను అడుగుతున్నాను, అతన్ని క్షమించండి, నన్ను క్షమించండి, మా కుటుంబాన్ని వదిలేయండి. ఇదే అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడా, భార్య మార్చాలి. అవిశ్వాసి అయిన భార్య ఉందా, భర్త మార్చాలి. దేవుడు కుటుంబానికి ఇచ్చిన నియమం ఇది. దేవుడు కుటుంబాన్ని నిలబెట్టుకున్న విధానం ఇది. ఎంత బాగుంది చూడండి. ఇకపోతేనండి ఆవిడ జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే తర్వాత ఆవిడ జీవితం చాలా బాగుంటుంది. తర్వాత చదవండి మీరు. ఆవిడలో మనకు కనబడుతున్నది సుబుద్ధి. 2 సమయస్ఫూర్తి కనపడుతుంది. సమయానికి కరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుందండి. సమాధానాన్ని వెతికింది. సమాధాన పడాలి, గొడవ సర్దుమనగాలని కోరుకుంది. నిజంగా ఆవిడకి వచ్చిన ఆశీర్వాదం అండి, దేవుని వలన ఆశీర్వదింపబడిన ఒక గొప్ప భాగ్యవంతురాలుగా తర్వాత ఆవిడ దీవించబడింది. దేవుని పిల్లలారా, ఏమి నేర్పుతుంది ఆవిడ అంటే, మేలు చేత కీడును ఏం చేయొచ్చు? జయించవచ్చు. నేను స్త్రీని కదా, నేనేం చేస్తాను, భర్త మంచోడు కదా, నన్ను హింసిస్తున్నాడు, పోతే పోనవాడిని చెడ్డోడే కదా, ఇలాగ ఆవిడ ఆలోచించలేదండి. ఆవిడ గుణం, ఆవిడ బుద్ధి దేవుడిని ప్రేరేపించింది. ఆవిడ గురించి బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. కనుక మన బుద్ధి విషయమే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. వాక్య ప్రకారమైన బుద్ధేనా, మాట్లాడుతున్న మాట మీదే మనం నిలబడుతున్నామా, చేస్తున్న చేష్టకి మాట్లాడుతున్న మాటకు మ్యాచ్ అవుతుందా? ప్రతి క్షణం ప్రతిసారి
మన జీవితాన్ని మనం వాక్యంతో ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇలా భర్తను కాపాడుకున్న భార్యలు ఉంటారు, భార్యలను కాపాడుకున్న భర్తలు ఉంటారు బైబిల్లో. కానీ ఈరోజు కుటుంబాలు చూడండి, ఎవరి మధ్యలో అంత ఆప్యాయత లేదు. నా కుటుంబం నిలబడాలి, నా కుటుంబం అంతా దేవుడిలో కొనసాగాలి, నా కుటుంబం నిలబడి మరొక కుటుంబాన్ని దేవుడి వైపు నడిపించాలి, ఎప్పుడు ఈ ఆలోచనలతో ఉండాలి. వాక్యం మనల్ని కదిలించారండి. ప్రతిసారి అదే చెప్తాను, నేను ఎవరికి పర్సనల్ కౌన్సిలింగ్లు ఇవ్వను, ఎవరికి పర్సనల్గా ఫోన్ చేసి మీరు అలా చేయండి ఇలా చేయండి ఏమి సలహాలు ఇవ్వను. నిన్ను కదిలించాల్సింది, నిన్ను పనిలో పెట్టాల్సింది ఏది చెప్పండి? వాక్యం. అదే నిన్ను కదిలించినప్పుడు నా సొంత మాటలు నిన్ను ఎంతకాలం నిలబెడితే దేవుళ్ళో? నేను రమ్మన్నంతకాలం వస్తావు, నేను వద్దన్న తర్వాత పోతావు. నేను అంతగా పర్సనల్గా ఎవరికి ఫోన్లు చేయను, పర్సనల్ ఫోన్లకి ఎవరికి చెప్పను. మిమ్మల్ని వాక్యం కదిలించాలి, మిమ్మల్ని వాక్యం దేవుళ్ళో నిలబెట్టాలి. ఆ వాక్యం నేను దేవుడి కొరకు బ్రతకాలని నిన్ను ప్రేరేపించాలి తప్ప, వాక్యమే ప్రేరేపించినప్పుడు, వాక్యమే నిన్ను కదిలించినప్పుడు సొంత మాటలు ఏం కదిలిస్తాయి? సొంత మాటలు ఎంతకాలం నిలబెడతాయి? కనుక వాక్యాన్ని గుండెల నిండా నింపుకుందాం, వాక్య ప్రకారం దేవుడి కొరకు బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం అంటే